పక్షుల భద్రత పక్షుల భద్రత కల్పించాలి పక్షుల భద్రత కల్పించాలి సెల్ టవర్ నిర్మాణం రేడియేషన్ ప్రాబ్లం రేడియేషన్ ప్రాబ్లం రేడియేషన్ ప్రాబ్లం పక్షుల భద్రత కల్పించాలి పక్షుల భద్రత కల్పించాలి మనుషుల భద్రత కల్పించాలి ఊరికి భద్రత కల్పించాలి గ్రామానికి భద్రత కల్పించాలి సెల్ టవర్ సెల్ టవర్ సెల్ టవర్ సెల్ టవర్ ప్రకృతి ముద్దు ప్రకృతి ముద్దు ప్రకృతి ముద్దు వన్య ప్రాణుల ముద్దు రేడియేషన్ ముద్దు వన్య ప్రాణుల ముద్దు వన్య ప్రాణుల ముద్దు వన్య ప్రాణుల ముద్దు ప్రకృతి ముద్దు ప్రకృతి ముద్దు ప్రకృతి ముద్దు ప్రకృతి ముద్దు ప్రకృతి ముద్దు పుణ్యక్షేత్రం గ్రామంలో ఎన్నో ఏళ్లగా సైబీరియా నుంచి వన్యప్రాణులు వచ్చి మా యొక్క గ్రామంలో నివాసం ఉంటున్నాయి. వాటిని మేము ఎంతో విధిగా కాపాడుకుంటూ వస్తున్నాం. ఇది అనాదిగా వస్తున్న చర్య. ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో హై పవర్ ఈ సెల్ టవర్లో నిర్మించడం వల్ల రేడియేషన్ వల్ల వాటి యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా తయారవుతుంది. అందు కాబట్టి ఈ యొక్క పంచాయతీ సిబ్బంది దీన్ని తక్షణం స్పందించి ఈ యొక్క అటవీ శాఖ సిబ్బంది కూడా తక్షణం స్పందించి ఈ సెల్ టవర్ని ఆపివేయాలని చెప్పేసి ఈరోజు నిరాహార దీక్ష చేపట్టడం గ్రామస్తులందరూ కలిపి ముక్త కంఠంతో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. దానికి సంఘీభావంగా మేము ఇక్కడికి వచ్చి ఈ ధర్నాకి సంఘీభావం తెలపడానికి ముందుకు వచ్చాం. అంతే కాబట్టి ప్రభుత్వం దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రకృతి ముద్దు నక్షత్రంలో నచ్చుతున్నామండి. మాకు తెలియకుండా అక్రమంగా దొంగ సంతకాలు పెట్టించుకొని సెల్ టవర్ అని నిర్మించారండి. రోడ్లు డ్రైనేజీలు అని చెప్పి దొంగతనంగా సంతకాలు పెట్టుకొని సెల్ టవర్ నిర్మిస్తున్నారండి. దానికి మాకు అంగీకారం లేదని మేము మన పంచాయతీ సెక్రటరీ గారికి కూడా మేము వెనక్కి రిప్లై పెట్టామండి. రిప్లై పెట్టినా కానీ వాళ్ళు స్పందించలేదు. మాకు స్పందించలేని మూల ఆయన వచ్చి మాకు ఏదోటి న్యాయం జరిపించాలని మేము ఇక్కడ పంచాయతీ ఆఫీస్ కాడ ధర్నాకే దిగామండి. అదండి మా బాధలు అయితే అదండి. నిర్మిస్తారండి. ఇప్పుడు టవర్ను ఊరికి దూరంగా మనకి అభివృద్ధి ముఖ్యమే. మనం అభివృద్ధి అని చెప్పేసి మనం యొక్క మనుగుడికి ప్రసాద్గా చిన్నపిల్లలకి దీనివల్ల చూస్తాం కిటికీ చనిపోతున్నాయి. చెయ్యాలి అంటే మరి ఈ నియమాలు పాటిస్తూ ప్రభుత్వమైనా ఎవరైనా కూడా చెయ్యాలి. అవన్నీ తుంగలు తొక్కి ఎవరికి నచ్చినట్టుగా పరిపాలన చేయడం అన్నది ఇవాళ మనం చాలా బాధాకరమైన విషయం. దీని మీద తక్షణం మీరు పోరాటం చేయండి అమ్మా. ఈ పోరాటం ఇలా కాకుండా మీకు ఎలాగైతే పోరాటం చేస్తే ఫలితం వస్తుంది. ఎన్ని రోజులు మొదలుపెట్టేది? అప్పుడు 6 రోజులు 20 రోజులు జరుగుతుంది. 6 రోజుల నుంచి సైట్ ఎవరిది? సైట్ మామూలుగా మీ వాళ్ళు అద్దెకిచ్చారు? ఇది ఈ సైట్ అద్దెకిచ్చారా? ఎంత అద్దె అంత దీనికి? మరి మేము ఏటాలకి పంచాయతీ గారికి వచ్చిన జనం అందరూ ఇల్లు ఇక్కడేనండి. కుటుంబంలో ఉన్న ఇల్లు ఆలయ. ఈరోజు మనం చుట్టూ నివాస ప్రాంతమైన ఇక్కడ ఇళ్ళ మధ్యనే సెల్ టవర్ నిర్మాణం అన్నది చాలా ఘోరమైన విషయం. అధికారులు నిర్లక్ష్య వైఖరి మనకి ఈరోజు స్పష్టంగా ఈ సెల్ టవర్ నిర్మాణంలో తెలియజేస్తూ ఉంది. ఊరికి చివరిగా నిర్మాణం చేయాలి తప్ప ఇక్కడ విదేశీ పక్షులు ఇగో మనకి కనిపించే ప్రాంతం అంతా కూడా విదేశీ పక్షులు అక్కడ మనకి కంటికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ విదేశీ పక్షులే కాకుండా మన స్థానికంగా నివాసం ఉండే చోటు ఇలాంటి సెల్ టవర్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం అన్నది ఇది ఘోరమైన చర్య కనుక దీన్ని తక్షణం అధికారులు స్పందించి రాజకీయ నాయకులు స్పందించి వెంటనే దీన్ని ఆఫ్ చేయాలని, లేకపోతే మటుకు దీని మీద కార్యాచరణ ప్రకటించి తదుపరి ప్రజా ఉద్యమంగా దీన్ని మారకముందే అధికారులు దీన్ని
తక్షణం నిలుపుదల చేయాలని బర్లబాబురావు అని నేను రాజమండ్రి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా ఒక హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాను.